మళ్ళీ అశోక్ని కలవడానికి వెళ్ళావు కదా? ఆపుతారా కాసేపు? మీరు భయపడేంతగా నేనేం చెయ్యట్లేదు. మనం ధైర్యంగా ఉండే పని కోసమే బయటికెళ్ళాను. ఏంటా పని తెలుసుకోవచ్చా? పొద్దున్న చెప్పిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? అప్పుడు చెప్తే వావ్ సూపర్ అన్నట్టుగా చూశారు. ఓ నువ్వు వెళ్ళింది ఆ పని మీద. ఇంతకీ వెళ్ళిన పని అయిందా? అయ్యింది. ఇది వశీకరణ తాయెత్తు. ఇది ఎవరి చేతికి కడితే వాళ్ళు కట్టిన వాళ్ల వశం అవుతారు. ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయంటే నేను నమ్మను. ఇది నిన్ను నమ్మించడానికి తీసుకురాలేదు, నేను నమ్మాను కాబట్టి తీసుకొచ్చాను. ఈ తాయెత్తు గురించి నీకెవరు చెప్పారు కోమలి? అసలు ఈ తాయెత్తు ఎక్కడ దొరికింది? ఈ తాయెత్తు గురించి నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ చెప్పింది. ఇది ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పింది. ఆవిడ చెప్పిన అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్ళాను. పెద్దమ్మా, నా సంసారాన్ని నువ్వే నిలబెట్టాలి. నాకు పెళ్ళయ్యి 2 ఏళ్లయింది. కానీ నా భర్త ఇంకో అమ్మాయి మోజులో పడి నన్ను పక్కన పెట్టాడు. కనీసం నా వైపు కూడా చూడట్లేదు. నేను మాత్రం ఆయనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నా బాధ చూసిన మా అమ్మమ్మ నువ్విచ్చే తాయెత్తు గురించి చెప్పింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ తాయెత్తుని నీ మొగుడు చేతికి కట్టు. కొన్ని గంటల్లోనే నీతో మాట్లాడతాడు. నిన్ను వదిలిపెట్టకుండా నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఈ తాయెత్తుని నేనే కట్టానని తెలుసుకుని పడేస్తాడేమో కదా పెద్దమ్మా. ఈ తాయెత్తు నువ్వు కట్టావన్న సంగతి కూడా తెలియకముందే నీ వశమైపో. మమ్మీ, తాయెత్తు కట్టడానికి ఇంత టైం పడుతుందా మమ్మీ? అదే నాకు అర్థం కావట్లేదు దీపక్. లోపల ఏం జరుగుతుందో ఏంటో. మమ్మీ, కొంప తీసి కోమలి రాజుకు దొరికిపోయిందేమో మమ్మీ. అదే జరిగితే మనం కూడా దొరికిపోతాం మమ్మీ. పద మమ్మీ, చూద్దాం పద. మమ్మీ, కోమలి ఇరుక్కుపోయింది. నేను వెళ్ళి హెల్ప్ చేస్తా. నువ్వు నోరు మూసుకునుండ్రా. మమ్మీ, నేను వెళ్తాను మమ్మీ. అరే దీపక్,
దీన్నేరా దారిని పోయే ముళ్ళ కంపెనీ తగిలించుకోవడం అంటారు. చెప్తే విన్నావా? తాయెత్తు కట్టు. స్వామి, నేనిక్కడికొచ్చి చాలా రోజులైపోయింది. ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేను స్వామి. వీలైనంత తొందరగా వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోవాలి. అశోక్ని పెళ్లి చేసుకుని అశోక్తో సంతోషంగా ఉండాలి. అలా జరగాలంటే రాజుకి నేను కట్టిన తాయెత్తు బాగా పనిచేయాలి స్వామి. రాజు నా చేతిలో కీలుబొమ్మ అవ్వాలి. Come on,